నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండలో ఇప్పటికే 80 సీసీ కెమెరాల ఏర్పాటు పరిశీలించిన అర్బన్ సిఐ సాంబశివరావు. వినుకొండకు చేరుకున్న అయోధ్యారాముడి అక్షింతలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. వినుకొండ పాస్టర్ కాలనీని సందర్శించిన ముఖ్యమంత్రి సలహాదారు బాలస్వామి క్రైస్తవుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడి. నేరరహిత వినుకొండగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వినుకొండ అర్బన్ సిఐ సాంబశివరావు అన్నారు. వినుకొండ పట్టణ ముల్లమూరు బస్టాండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిఐ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో వినుకొండ పట్టణాన్ని పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పరిరక్షణలో ఉంచేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే పట్టణంలో 80 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా నేర నివారణతో పాటు నేర నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. మన వినుకొండ పట్టణం రాయలసీమకి ముఖద్వారం. అదేవిధంగా నేరాలు కూడా ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం. అందులో భాగంగా మా గౌరవ ఎస్పీ గారు శ్రీ వైశంకర్ రెడ్డి ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అదేవిధంగా మా డిఎస్పీ గారి సూచనల మేరకు ఆయన పర్యవేక్షణలో గత 2-3 నెలలుగా సీసీ కెమెరాలు అన్నీ కూడా ఇక్కడ వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ముండ్లమూరు డౌన్, ఇది మన బస్ స్టాండ్ తర్వాత ఎక్కువ నేరాలు జరిగేటువంటి ప్రాంతం. బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పిక్ పాకెటింగ్ కానీ, అదేవిధంగా పర్సులు దొంగతనం కానీ ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం. ఇక్కడ మా నేర పట్టికను గమనించిన నేపథ్యంలో ఈ ప్రాంతం ఇంపార్టెన్స్ని గమనించి ఇక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్స్, అదేవిధంగా షాప్ ఓనర్స్ సహాయంతో ఈ ప్రాంతంలో ఈరోజు 8 కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నిన్న లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఒక 6 కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం నుంచి ఓల్డ్ చందమామ సెంటర్, అక్కడ బ్యాంక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ బ్యాంక్ అఫెన్స్లు ఎక్కువగా జరిగేటువంటి బ్యాంకులోంచి బయటకు వచ్చేటప్పుడు, బ్యాంకులో నుంచి ప్రాపర్టీ తీసుకొని బయటకు వచ్చినప్పుడు ప్రాపర్టీ అఫెన్స్లు ఎక్కువగా జరిగినట్టుగా మా రికార్డులో ఉంది. కాబట్టి ఆ సెంటర్లో కూడా ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఒక 8 కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. వినుకొండలో ఇప్పటి వరకు 80 కెమెరాలు కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నాయి. గతంలో జరిగినటువంటి నేర తీవ్రతను బట్టి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత చాలా నేరస్తులు మనం పట్టుకోవడం అనేది, ప్రాపర్టీని రికవర్ చేసి బాధ్యతలకు ఇవ్వడం అనేది కూడా జరిగింది. అపార్ట్మెంట్స్లో కూడా చాలా వరకు పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి జంక్షన్స్లో, అదేవిధంగా ముఖ్యమైనటువంటి విలేజ్లో నేరం ఇక్కడ చేసిన తర్వాత నేరస్తుడు అవుట్స్కట్స్లో మనకి దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పట్టణానికి 4 ప్రధానమైనటువంటి ఎంట్రీ ప్రాంతాలన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రోడ్డు యాక్సిడెంట్లో హిట్ అండ్ రన్ కేసుల్లో కూడా నేరస్తులను పట్టుకునేటువంటి అవకాశం, క్రైమ్ వెహికల్ పట్టుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దొంగ ఇక్కడ పట్టణంలో నుంచి ఎస్కేప్ అయిన తర్వాత కూడా మనకు అవుట్స్కట్స్లో అయినా సరే దొంగను మనం క్యాచ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేర నివారణ, అదేవిధంగా నేరం జరిగిన తర్వాత నేరస్తుడిని పట్టుకోవడానికి, అదేవిధంగా రోడ్డు యాక్సిడెంట్లు కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా హిట్ అండ్ రన్ కేసులో వెహికల్ని పట్టుకోవడానికి ఆ ఉద్దేశంతో మా గౌరవ ఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి డోనర్స్ సహకారంతో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ సీసీ కెమెరాలు 100 కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ కెమెరాలు అన్నింటినీ కూడా మన పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేసి నైట్ బీట్లో ఉన్నటువంటి ఒక 2 కానిస్టేబుల్ వీటిని కంటిన్యూస్గా నైట్ కూడా వీటిని పరిశీలించడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా నేర రహిత ప్రాంతంగా, నేర రహిత టౌన్గా ఈ వినుకొండ పట్టణాన్ని చూసుకోవాలనేటువంటి మా ముఖ్య సంకల్పం. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నందుకు, షాప్ ఓనర్స్ అందరూ కూడా సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వినుకొండ శాఖ గ్రంథాలయంలో 4వ రోజు కవి సమ్మేళనాలు, సెమినార్లు, రచయితల సందేశాలు, అదే మాదిరిగా పుస్తక ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు రచయిత కమలారాం, జాషువా సమాఖ్య కోశాధికారి రవికుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలారాం మాట్లాడారు. పుస్తక పఠనంతోనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. తాను రాసినటువంటి రచన గురించి వివరించారు. అక్షరం నీ ప్రగతి సోపానం అనే రచన గురించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. సమాజం గురించి, సమాజంలో పెద్దవాళ్ళ గురించి, మహానుభావుల గురించి, గాంధీ గారి గురించి, భగత్ సింగ్ గారి గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి, ఇలా ఎంతోమంది అమరవీరుల గురించి అందరూ రాస్తారు. అవి పాఠాల్లో కూడా మనకు వస్తాయి. భరతమాత గురించి అలా అలానే భరతమాత గురించి పాటలు కూడా వచ్చింది. పాటలు ఎట్లా ఉంటాయి? ఇందాక కవిత్వం చదివాం కదా, కవిత్వం మామూలుగా ఉంటుంది. సాధారణ పాట ఎలా ఉంటుంది? ఒక రిధము, ఒక తాళము, రాగము, ఈ రెండు ఉంటాయి పాటలు. దానికి ఇది అక్షరం నీ ప్రగతికి సోపానం అని అందరూ ఒకసారి. అక్షరం ఈ జగతికి ఓవరం, కంఠమూది పలక బలపం, అదిగదిగో విద్యాలయం. దీంట్లో రిధం ఉంటుంది, తాళము. అక్షరం విలువెంతో తెలుసుకోని నాడు, అంధకారమే నీకు మిగులుతుంది చూడు. విజ్ఞానం కలిగించి అజ్ఞానం తొలగించు, మూఢత్వం ఛేదించి నవ్యత్వం బోధించు. విద్యయే నీ సర్వస్వం, విద్యలోనే ఉంది లోకం. ఏం చెప్తున్నామా? అక్షరం విలువ తెలుసుకోవాలి. విద్యాభ్యాసం ఒక వికసించే పువ్వు, విద్యాదానం ఇక అందించును, ఉద్యోగానికి అర్హత కలిగించును విద్య, ఉద్యోగానికి అర్హత కలిగించును విద్య. ఉన్నత పదవులనైనా సాధించును విద్య, ఉన్నత పదవులనైనా. అయోధ్య రాముడి ఆశీస్సులు దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్ అన్నారు. వినుకొండ పట్టణంలో నేడు అయోధ్య రామాలయం నుండి వచ్చిన అక్షింతల కలశంను ప్రత్యేక పూజల కోసం భారీ ఎత్తున ఊరేగింపుగా కొత్తపేటలోని రామాలయంకు తరలించారు. అయోధ్య రామాలయం ప్రతిష్టను పురస్కరించుకొని దేశమంతటా ప్రతి భక్తుడికి చేరేలా ఈ అక్షింతలు తరలించటంలో భాగంగా వినుకొండకు చేరటంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపుగా రామాలయంకు అక్షింతల కలశాన్ని తరలించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలు మరికొన్ని రోజులు జరిపి ఆ తరువాత భక్తులకు ఈ అక్షింతలను అందిస్తామని, రాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని రవికుమార్ అన్నారు. అందరికీ నమస్కారం. మానవ జాతికి ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి కులమతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా మనుషు జన్మెత్తిన ఎవరైనా సరే మరి రాముల వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నడవాల్సిన పరిస్థితి. అలాంటి ఒక రామాలయం మనకి అయోధ్యలో మరి మన అందరి యొక్క కోరికల మేరకు రామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలాంటి పుణ్య పురుషుడు మనం మన భారతదేశంలో పుట్టడం చాలా సంతోషం. అందున అయోధ్యలో మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ చక్కగా అక్కడ రాముల వారు జన్మించిన భూమికి ఒక గొప్పగా రామాలయం, అద్భుతమైన దేవాలయం నిర్మాణం జరుగుతోంది. అది జనవరి 24న మరి జనవరి 22న మరి అక్కడ దానికి వచ్చేసి ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మరి ఈ సందర్భంగా అక్కడ ప్రస్తుతం ఉన్న బాలరామాలయంలో ఆ స్వామివారికి పూజలు చేసి అయోధ్యలో అక్కడి నుంచి ఆ పూజా చింతలను మరి మొత్తం మన దేశం అందరికీ కూడా భక్తులకు అందే విధంగా పంపించడం జరిగింది. మరి ఆ యొక్క అక్షంతలు అయోధ్య నుంచి మనకి ఈ అయోధ్య రామాలయ ట్రస్ట్ వారి యొక్క పంపించిన మేరకు మనకు విజయవాడ రావడం, విజయవాడ నుంచి మన వినుకొండ రావడం జరిగింది. వినుకొండలో మనకి ఈ రోజున
రంగనాథ స్వామి గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా ఈ యొక్క పవిత్ర కలశాలతో కూడిన ఈ అక్షంతో కూడిన కలశాన్ని కొత్తపేట కోదండరామాలయానికి తీసుకురావడం జరిగింది. మరి పట్టాభిరామాలయానికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులంతా కూడా చక్కగా ఎంతో పవిత్రంతో శ్రీరామ భజనతో మరి కలశాన్ని తీసుకుని ఇక్కడ పెట్టారు. వీటిని మనం కొన్నాళ్ల పాటు ఇక్కడ ఈ గుళ్ళో చక్కగా హనుమాన్ చాలీస రామ భజనతో పాటు వారిని వైభవంగా రోజు పూజించుకుని తదుపరి ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా చేరేట్టుగా భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండేట్టుగా, అలాగే రేపు జనవరి 22వ తారీఖు జరగబోయే అద్భుతమైన మరి ప్రతిష్టా మహోత్సవం గొప్పగా మనందరం కూడా సంతోషంగా వీక్షించే విధంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ అత్యంతలు మనకి మరి అక్కడ అయోధ్య నుంచి రావటం మనకి చాలా సంతోషం. మరి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున అలాగే భక్తులందరికీ కూడా ఇవి చేసేట్టుగా స్వామివారి ఆశీస్సులతో పాటు అత్యంతలు పంపించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ఒక పెద్ద ప్రణాళిక. దీనికి అందరికీ సౌకర్యంగా అర్థం చేసుకుని మరి వారి యొక్క ప్రసాదాలు వారి యొక్క అత్యంతలు ఆశీస్సులు మనకు లభించాలని మా మనస్ఫూర్తిగా అందరికీ వినుకొండ నియోజకవర్గంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. వినుకొండ మండలం కొప్పుకొండలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరయ్యారు. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణతో రూపొందించిన భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలని ఇంటింటికి అందజేసి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోని వివరించారు. ఆడబిడ్డకి నెలకి మీకు నేరుగా 1500 మీ బ్యాంక్ అకౌంట్ వేస్తారు. ఇంట్లో ఒక్కరున్నా, ఒక అత్త ఇద్దరు కోడలున్నా, ముగ్గురున్నా, ఒక్కరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు? ఇస్తారమ్మా 1500 ఇస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి ఒకరికే ఇస్తారు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4 కుటుంబాలు ఉంటే ఒకరికి ఇస్తున్నారు. 18,000 ఇస్తున్నారు. ఇట్లా నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. ఇక్కడ 18,000 నిన్నోళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరికి వస్తాయి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇప్పుడు 2750 ఉన్న పెన్షన్ రేపు ఎంత చేస్తున్నారు? 4,000 చేయబోతున్నారు పెన్షన్. ఒకళ్ళ చదివించి ముగ్గురిని ఇద్దరిని పొలం పంపించలేం కదా, అమ్మఒడిని ఒక్కరికే ఇస్తున్నారు. ఇది న్యాయమా? ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా చదివించాలి కదా. అందుకనే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే, ఎంతమంది పిల్లలుంటే, చిన్న పిల్లలు చదువుకునే పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పి మేనిఫెస్టో ప్రకటించారు. తల్లికి వందనం ఒక పిల్లాడు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత వస్తాయి? 45,000 ఇస్తారు. ముగ్గురు పిల్లలుంటే, నలుగురుంటే 60,000 ఇస్తారు. అట్లా నేరుగా తల్లి అకౌంట్కి ఇస్తారు. తల్లికి వందనం పథకంలో చిన్నపిల్లలకి డబ్బులు ఒక్కొక్కరికి 15,000 చొప్పున నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి వేయబోతున్నారు. ఈ పథకం నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదం చెప్పాలని కోరుతున్నారు. రెడ్డి పథకంలో ఒకరికే ఇస్తున్నారు. అది 15,000 అని ఇప్పుడు పోయినసారి 13,000 ఇచ్చారు. ఈ సంవత్సరం 8,000 ఇచ్చారు. పొలం ఉన్న వాళ్ళకి పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇస్తారు ఉచితంగా. అవి మళ్ళీ తిరిగి కట్టక్కర్లేదు. అలాగే యువకులు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిగ్రీ చదివిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు ఇస్తారు. 12 నెలలకి 36,000 ఇస్తారు. చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళకి నెలకి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 ఇస్తారు. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు. ఉద్యోగం రాగానే జీతం వస్తుంది, ఈ 3,000 ఆపేస్తారు. ఇప్పుడు 3వ వంతు పెదమంత్రి నాయక్ గారికి వీళ్ళ ఇంట్లో 4 సభ్యులు ఉన్నారు. ఒక రైతు ఉన్నాడు. ఇందులో మహిళలు 2 ఉన్నారు వీళ్ళ ఇంట్లో. మీరు మీ కోడలా? మహిళలు 2 ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకి 1,500 చొప్పున ఇద్దరికి వస్తాయి. ఒక్కొక్కరికి సంవత్సరానికి 18,000 వస్తాయి. ఇద్దరికి ఎంత వస్తుందమ్మా? 36,000 వస్తుంది. వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇద్దరికి 36,000 వస్తుంది. అలాగే తల్లికి వందన కింద ఒక పిల్లోడే ఉన్నాడు. చదువుకునే పిల్లోడు ఒక్కడే ఉన్నాడు. వీళ్ళ మనవడు, ఆయనకి 15,000 వస్తాయి. అలాగే పొలం ఉంది. పొలానికి ఎంత వస్తాయి తల్లి? 20,000 ఇస్తారు. మొత్తం కలిపి 71,000. ఆడబిడ్డ నిధి కింద ఇద్దరికి 18,000 చొప్పున 36,000. చదువుకునే పిల్లాడు ఒక్కడే ఉన్నాడు 15,000. అలాగే పొలం ఉంది కాబట్టి అన్నదాత పథకంలో 20,000 ఇస్తారు చంద్రబాబు గారు. మొత్తం 71,000 సంవత్సరానికి. 5 సంవత్సరాలకి 3,55,000 వస్తాయి. 5 సంవత్సరాలకి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నా.
వీళ్ళిద్దరికి పత్రాన్ని అందజేస్తున్నా. పట్టుకోమ్మా. ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపటానికి టీడీపీ జనసేన కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ తిమ్మాయిపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి మేనిఫెస్టోతో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఇరు పార్టీల కార్యకర్తలు కూడా పనిచేయాలన్నారు. జనసేన పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా జనసేన సైనికులు టీడీపీ కార్యకర్తలతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ముందుకు ఉరకలు వేయాలన్నారు. ఈ బ్రోచర్ని విడుదల చేస్తున్నాం. మీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకం పెట్టినటువంటి భవిష్యత్ గ్యారంటీ కార్డు అన్ని గ్రామాల్లో తిరిగి ప్రతి బూత్ లో తిరిగి తెలుగుదేశం జనసేన నాయకులు కలిసి ఇంటింటికి తిరిగి ఈ కార్డు పూర్తి చేసి ఈ స్కీమ్ లో ఎవరికి ఎంత వస్తాయి, ఏ కుటుంబానికి ఎంత వస్తుంది, భవిష్యత్ గ్యారంటీ బాగుంటుంది భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ని ఈ కార్డు ప్రతి కుటుంబానికి అందజేయాల్సిందిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చర్చించుకొని రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పార్టీల నాయకులు మొదట కలవడం జరిగింది, చర్చించుకోవడం జరిగింది, సమన్వయం చేసుకోవడం జరిగింది. రెండు పార్టీల విధి విధానాలను కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ మీటింగ్ తర్వాత జిల్లా సమైక్య గుంటూరు జిల్లాలో ప్రతి జిల్లాలో సమైక్య జిల్లాల్లో జనసేన టీడీపీ నాయకులందరూ కూడా సమావేశానికి రావడం జరిగింది. అలాగే జనసేన జిల్లా కార్యదర్శి నిశంకర్ శ్రీనివాస్ గారిని వేదిక మీదగా రావాల్సిందిగా కోరుతున్నాం. జనసేన నాయకులు కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం. వాళ్ళందరూ వచ్చి మీకు కేటాయించినటువంటి సీట్లో పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, జన సైనికులారా రారండి అని శ్రీ వ్యాఖ్యల్ని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన జెండా పట్టుకున్న కారు మబ్బుల్లో పరిగెత్తే జన సైనికులు, పిడుగులు లాంటి వ్యక్తులు నా జన సైనికులు, నా వీరమహులు, వీళ్ళందరికీ కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే 24 ఎన్నికల్లో ఒక కురుక్షేత్రం జరగబోతోంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడి చెబుతున్నాను, పాండవులు ఒకవైపు కౌరవులు ఒకవైపు. ఆయన లెక్క ప్రకారమే తక్కువలో ఉంది మనం కాబట్టి మనమే ధర్మం వైపు ఉన్నాం, మనమే పాండవులు. 151 మంది అంటే 100 మంది పైన ఉన్నారు కాబట్టి వాళ్ళు అవునన్నా కాదన్నా కౌరవులు వారే. ధర్మం మన వైపే ఉంది. అందుకని రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఒక జన సైనికులుగా పోరాటం చేసి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిజ్ఞ చేశారు, హలో ఏపీ బై బై వైసీపీ. ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు మహిళలకు భద్రత లేదు. ఎంతో మన రైతులు అదేవిధంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పిల్లల్ని పాపం కష్టపడి చదివించుకొని ఆశలన్నీ వాళ్ళ మీద పెట్టుకొని పిల్లల్ని. వినుకొండ పట్టణ 31వ వార్డులో మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల పర్యటించారు. ఆ వార్డు కౌన్సిలర్ ఎంఎల్ రెడ్డి, ఏఈ చంద్రశేఖర్, నూజెండ్ల ఎంపీపీ జయరామిరెడ్డి తదితరులతో కలిసి చైర్మన్ పర్యటించారు. ఈ పర్యటనలో వార్డులో నెలకొన్న డ్రైనేజ్, రోడ్డుల సమస్యలను పరిశీలించారు. వార్డులో చాలా వాటికి సమస్యలు పరిష్కారం చేశామని, 1 అరా నెలకొన్న ఈ సమస్యలను కూడా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాలతో పర్యటించామని షకీల పేర్కొన్నారు. క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని సీఎం సలహాదారు బాలస్వామి అన్నారు. వినుకొండ వెల్లటూరు రోడ్లోని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి పాస్టర్ కాలనీలో జరిగిన సిటీ ఆఫ్ డేవిడ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ మైనార్టీ విభాగ ముఖ్యమంత్రి సలహాదారు డాక్టర్ రేవా మధుబాలస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాస్టర్స్ కాలనీ ఏర్పాటు చేయటం శుభ పరిణామమని, క్రైస్తవుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.
రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్రమంతా పర్యటిస్తానని, పరిరక్షణకు ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చినప్పుడు 2.5 గంటల ప్రాంతంలో ఇదే నరసరావుపేట అనుకుని దిగబోతున్నాను. చూస్తే వినుకొండ. నేను అనుకున్నాను ఈ వినుకొండకి నాకేదో రాసి పెట్టింది. ఇప్పుడు ఇక్కడ దిగి రోషన్ గారంటే ఎక్కడ రోషన్ గారు పడతారు ఇప్పుడు మనకి స్టేషన్ అనుకోని నేను నాకొద్దు సార్, నాకు అంత అవసరం లేదండి. సో నేను ఇప్పటి వరకు చాలా మంది పేదవాళ్ళకి మన క్రైస్తవులే కాదండి, క్రైస్తవేతరులకు చాలా మంది కొన్ని వేల హౌసెస్ నేను కట్టించిన అనుభవం నాకు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు చదవబడి వారితో నేను విదేశాల నుండి నిధులు తెప్పించి రాష్ట్ర ప్రభుత్వం నుండి కొంత సహాయం తీసుకొని ఒక మ్యాచింగ్ గ్రాంట్ తీసుకొని కొన్ని వేల హౌసెస్ కట్టాను. కాబట్టి నాకు ఈ ప్రాంతాన్ని చూస్తుంటే అదే గుర్తొస్తుంది. ఒక్కొక్క చోట నేను ఈ విధంగానే గవర్నమెంట్ వారు మనకు ల్యాండ్ ఇచ్చి వాటర్, ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్తే నేను దగ్గరుండి హౌసెస్ నిర్మించడం చేసేవాడిని. సో దట్ వాజ్ మై జాబ్. సో ఈ ప్రాంతం కూడా చూస్తున్నప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి కళ్ళు మూసుకొని దేవుని నామంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన గృహాలతో నిండిపోవాలని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారని నాకు తప్పనిసరిగా నాకు ఆత్మవిశ్వాసం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మీతో తప్పనిసరిగా మేము ప్రయాణిస్తాం, తప్పనిసరిగా మీతో ఉంటాం. రోషన్ గారి ద్వారా దేవుడి యొక్క అద్భుతమైన పరిచర్యలో భాగంగా మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు దేవుని స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ముఖ్యమంత్రి గారికి కూడా వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ సమస్యను ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా చేపట్టి డెఫినెట్ గా అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏదైనా ఒక సమయం చూసుకుని సార్ ఈ విధంగా దావీదుపురం గురించి కొంచెం ఆలోచించండి అని చెప్తాం. వారు ఇచ్చినటువంటి ఆ యొక్క మ్యాండేట్ ప్రకారం ఏం చెప్తారో ఆలోచించి తప్పనిసరిగా వాళ్ళు ఇటువంటివి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఒక డైనామిక్ ముఖ్యమంత్రి గారు మనకున్నారు. ఆయన దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని ముందుకు అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి దేవుని బిడ్డ కొరకు మనందరూ ప్రార్థన చేయాలి. ఇటీవల ఒక పాస్టర్ గారు కాకపోవచ్చు, ఒక సంఘ పెద్దలు ఆయన ఏమన్నారంటే, అయ్యా నాకు ప్రతి నెల నాకు పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది అంకుల్ మీకంటే 2750 రూపాయలు వస్తున్నాయి. ఏం చేస్తారు అంకుల్ మీరంటే ఆయన ఏం చెప్పారు, అయ్యా నేను పెన్షన్ తీసుకోగానే దాంట్లో 500 రూపాయలు నా పాస్టర్ గారికి ఇస్తానయ్యా అన్న. పాస్టర్ గారికి ఇస్తానయ్యా. ఎందుకు అంకుల్ మీరు ఇచ్చేదంటే 500 రూపాయలు ఇచ్చి సీఎం జగన్ గారి కోసం ప్రేయర్ పెట్టిస్తానయ్యా అన్న. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. ఆయన పెట్టాడో లేదో తర్వాత సంగతి. అసలు ఆ కడుపులో ఆ హృదయంలో ఆ మాట రావడం ఎంత సంతోషం సార్. మనం పొందుకోవడం కాదండి, ఇచ్చినటువంటి ఆస్తిని ఆ యొక్క కృతజ్ఞతతో ఆ యొక్క ధనాన్ని ఆ యొక్క తలాంతని దేవుని కొరకు వినియోగించాలి, ప్రభు కొరకు వినియోగించాలి. ఎంత గొప్ప మాట. ఐ వాజ్ రియల్లీ టేకెన్ బై దట్ సింపుల్ మ్యాన్. ఆయన చెప్పిన మాటను చూసి మనం ఎంత చేయాలి ఇంకా అలాంటప్పుడు అని నాకు ఒక ఆలోచించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారిని దేవుడు చక్కగా వాడుకుంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా వారు ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటారు, క్రైస్తవుల పక్షాన ఉంటారు, బడుగు బలహీనుల పక్షాన ఉంటారు. వారి ఆలోచనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా పేదవారిగా మిగిలిపోకూడదు. ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఆరోగ్యపరంగా వారు చక్కగా మంచి అభివృద్ధిని పొందుకోవాలనేది వారి యొక్క హృదయ వాంఛ. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, వారు చేసే ప్రతి ఒక్క తలంపులో, ఆలోచనలో దేవుడు వారిని నడిపించాలని ప్రార్థన చేయండి, బలపరచండి, ప్రార్థన చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి, ప్రభుత్వ అధికారుల కొరకు బైబిల్ గ్రంథంలో చెప్పినట్లు ప్రార్థన చేయండి. అలాగే మమ్మల్ని కూడా మీరు మీ ప్రార్థన జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈ ప్రాంతాన్ని ప్రభు మరి వశపరుచుకొని ఈ ప్రాంతాన్ని బలపరిచి అతి త్వరలో ఈ గృహాలను నిర్మించుకునే శక్తిని, దానికి సంబంధించిన ఆలోచన క్రియను దేవుడు మనకు అనుగ్రహించి రోషన్ గారి ద్వారా, ఏఐసిసి పెద్దల ద్వారా, మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి ద్వారా, ఈ ప్రాంత వాసులు, నివాసులు మీ అందరి ద్వారా ప్రభు ఈ యొక్క చక్కటి ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా నెరవేర్చాలని కోరుకుంటూ మీకు అందరికీ దేవుని ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. God bless all of you. ప్రభు మిమ్మల్ని దీవించును. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.